ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తులను, అప్పుడప్పుడు వార్తల్లో అగ్రపదాన నిలిచే వ్యక్తులను న్యూస్ మేకర్స్ అంటారు. మరి వార్తలు సృష్టించే వాళ్ళని, అప్పుడప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు వివాదాలను వెంటేసుకొని తిరిగే వాళ్ళని ఏమంటారు? చికోటి ప్రవీణ్ అంటారు. చికోటి ప్రవీణ్ ఇది పేరు కాదు, బ్రాండ్ అంటారు ఆయన ఫ్యాన్స్. ఇది బ్రాండ్ కాదు, అంతకు మించి అంటారు చికోటి ప్రవీణ్. అసలు ఆయన ఏంటి, ఆయన భవిష్యత్ ఏంటి, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన రూట్ మ్యాప్ ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు, వీటన్నింటికి ఆయన దగ్గర నుంచే సమాధానాలు రాపడదాం. లెట్స్ ఇన్వైట్ చికోటి ప్రవీణ్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చికోటి ప్రవీణ్ గారు నమస్తే. జై శ్రీరామ్. వెల్కమ్ టు డయల్ న్యూస్ హాట్ సీట్. థ్యాంక్ యూ అండి. చికోటి ప్రవీణ్ అని పిలిస్తే ఇష్టపడతారా, కసినో కింగ్ అని పిలిస్తే ఇష్టపడతారా? డెఫినెట్గా చికోటి ప్రవీణ్ అని పిలుస్తేనే ఇష్టపడతాను. నా పేరు అదే కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు అది. సో డెఫినెట్గా అది ట్యాగ్ లైన్స్ చాలా వస్తాయి, అవన్నీ ట్యాగ్ లైన్స్ అనమాట అవన్నీ. సో పర్మనెంట్ నేమ్స్ కావు అవన్నీ. మీడియాలో వైరల్ అవ్వక ముందు, మీడియాలో బాగా నానక ముందు చికోటి ప్రవీణ్ అంటే ఓకే, నేను కూడా ఒప్పుకునేటువంటి వాడిని. కానీ ఇప్పుడు కసినో కింగ్ లేకపోతే గ్యాంబ్లర్ మాస్టర్, గ్యాంబ్లర్ కింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అన్డౌటెడ్లీ మీరే ప్రధానంగా నిలుస్తున్నారు. డూ యూ ఎంజాయ్ దిస్? It's not about enjoyment. There is nothing wrong in gambling. Organizing a gambling, there is nothing wrong. And if you go play gamble, if you gamble also, there is nothing wrong in that. So అందులో తప్పేం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇల్లీగల్ ప్లేసెస్లో ఇల్లీగల్గా చేస్తేనే తప్పు. లీగల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం జరిగే ప్లేస్లో ఆడడం తప్పు కాదు, నడిపించడం కూడా తప్పు కాదు. సో దాన్ని రకరకాల దృష్టితో చూస్తారు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన, ఇలా గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది, తెలంగాణలో లేదు. తెలంగాణలో గవర్నమెంట్ మేజర్ రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో గుజరాత్లో తప్పు, తెలంగాణలో తప్పు కాదు. మరి దానికి ఎవరు జడ్జిమెంట్ వాళ్ళు చేసుకోవాలి. సో మనం చూసే విధానము, సమయం, సందర్భం, స్థానం దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు గ్యాంబ్లింగ్ కానీ కసినో కానీ అన్ని చోట్ల లీగల్గానే ఆడారా, ఆడించారా? డెఫినెట్గా లీగల్గానే. కానీ రీసెంట్గా మీరు అరెస్ట్ అయ్యారు కసినో సంబంధించి, మరి అప్పుడు ఇల్లీగల్గానే కదా? అంటే అది ఒక ఇన్విటేషన్ పై వెళ్ళడం జరిగింది. మాకు ఒకరు ఇన్వైట్ చేశారు. పోకర్ టోర్నమెంట్స్ చాలా కంట్రీస్లో టోర్నమెంట్స్ జరుగుతాయి, పోకర్ టోర్నమెంట్స్. అక్కడ 3 day 4 day 5 day పర్మిషన్ తీసుకొని చేస్తారు. వాళ్ళు మమ్మల్ని చీట్ చేయడం జరిగింది. ఒక ఫేక్ ఇన్విటేషన్ లెటర్ పెట్టి అక్కడ పోయినందుకు మాకు తెలియదు. మాకు ఇన్విటేషన్స్ కూడా నేను మీడియాలో చూపించిన. అక్కడ పోయినాము, అక్కడ రైడ్ జరిగినప్పుడు ఎవరైతే ఆర్గనైజ్ చేసారో వాళ్ళని తీసుకెళ్ళినారు. మా అందరినీ కూడా ఎందుకు వచ్చారు ఏందని అంటే, మేము ఇన్విటేషన్ చూపిస్తే దిస్ ఈజ్ ఫేక్ ఇన్విటేషన్, దాన్ని వాళ్ళు ట్యాంపర్ చేసి మీకు పంపించినారు, ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. కోర్టులో కూడా చూసుకొని వీళ్ళ తప్పు లేదు, కానీ వీళ్ళు రావడము వితౌట్ వెరిఫికేషన్ అనేది రావడం తప్పు కాబట్టి మాకు పెనాల్టీ వేసి వదిలేసినాం. అడిగేవాళ్ళు ఎవరైనా సరే కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్తారు, ఎక్కడ ఏ మాత్రం భయపడకుండా వెనక్కి తగ్గకుండా. అంత డేరింగ్ అండ్ డాషింగ్గా దిల్దార్గా ఉండేటువంటి చికోటి ప్రవీణ్ కూడా మోసపోతాడా? ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ ఎవరు పోయి వెరిఫై చేయరు కదా. ఇలా ఫేక్ సర్టిఫికేట్ అయితే వెరిఫై చేయరు కదా. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, సపోజ్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, లోపల రూమ్లో అయితే మీరు పోయి చెక్ చేయరు కదా. లోపల గ్యాంబ్లింగ్ అవుతుంది అనుకోండి, సడన్గా పోలీసు వాళ్ళు వచ్చారు అనుకోండి, లోపల గ్యాంబ్లింగ్ నడుస్తుంది, మీకు తెలియదు. అది ఇక్కడ మిమ్మల్ని కూడా ఫస్ట్ అయితే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు కదా. మీ ఇన్నోసెన్సీ తర్వాత కదా ప్రూవ్ చేసేది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ దేర్. సో అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుంది. పోకర్ టోర్నమెంట్ చెప్తున్నా కదా, బ్యాన్ చేసిన కంట్రీస్లో, గ్యాంబ్లింగ్ బ్యాన్ చేసిన కంట్రీస్లో కూడా టూరిజం అట్రాక్ట్ చేసే భాగంగా 3 days 4 days 5 days పర్మిషన్స్ ఆ పేపర్స్ మాకు పంపించడం జరిగింది. దాంట్లో నమ్మడంలో తప్పు లేదు అందులో. ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేను మీకు నమస్కారం చెప్పాను, దానికి మీరు ప్రతిగా జై శ్రీరామ్ అని చెప్పారు. ఐ హావ్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. ఇది ఇప్పుడు వచ్చిందా, ఇంతకు ముందు నుంచే ఉందా? ఇంతకుముందు నమస్కారం ఎక్కువ చెప్తుంటే, ఎప్పుడైతే నేను హిందుత్వం గురించి ఎక్కువ పోరాడడం జరుగుతుందో, ఫీల్డ్లో తిరిగినాక హిందుత్వం ఎట్లాంటి ప్రమాదంలో ఉందో, అంటే జనాలు ఏమనుకుంటారు అంటే హిందుత్వం ప్రమాదంలో ఉందంటే వచ్చి ఎవడో కొడితే దాడులు చేస్తే ఒక్కటే కాదు ప్రమాదం. చాప కింద నీరు లెక్క ఏవైతే వేరే మతాల ఒక రాంగ్ వేగా వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేస్తూ హిందుత్వాన్ని కించపరుస్తూ
ఏది రకంగా అయితే హిందువులని వాళ్ళ మతంలోకి మైగ్రేట్ చేసే విధం నచ్చక నేను నా మతాన్ని ముందుకు తీసుకోవాలంటే మనం కొన్ని పద్ధతులు మార్చుకోవాలి కాబట్టి నేను ఇవాళ జై శ్రీరామ్ అంటున్నాను. మొదటి నుంచి మీరు హిందువులే. ఎస్, అబ్సల్యూట్లీ హిందూ. కానీ ఇంత నరాన జీర్ణించుకుపోయిన హిందుత్వం మొదటి నుంచే ఉందా? మొదటి నుంచి ఉంది. కాకపోతే మీడియాలో రాలే. అప్పుడు ఓ నార్మల్ మ్యాన్ ఉండే, నేను టెంపుల్స్ చైర్మన్ ఉన్నా, హిందుత్వ కార్యక్రమాలు చేస్తుంటే, పూజలు పురస్కారాలు యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తుంటే, గోవు సేవ చేస్తుంటే, గోవుకి ఏమైనా అన్యాయం జరిగితే నేను పోయి ప్రత్యక్షంగా ఉంటుంటే, ఎప్పుడైతే మీడియాలో ఫ్రేమ్ అయినానో నా వాయిస్ నచ్చుతుంది జనాలకి, మా హిందూ సోదరులకి. ప్రవీణ్ అన్న మాట్లాడుతుంటే నచ్చుతుంది, ఇన్స్పైర్ అవుతారు. సో ఈ వాయిస్ పెంచాలే ముఖ్యంగా అని చెప్పి వాయిస్ పెంచడం జరిగింది. ఫస్ట్ నుంచి హిందుత్వ భావాలు కలిగిన వ్యక్తినే, నేను ప్యూర్ హిందూనే. సో అంతేకాని మీ అక్రమ వ్యాపారాలకు కానీ ఏముంది అక్రమ చీకటి దందాలకు కానీ కాపాడుకోవడానికి మాత్రం బీజేపీ వేసుకోలేదంట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే మాట్లాడుతారు, పనికిరాని ఆరోపణ. ఏముంది అక్రమ వ్యాపారం చెప్పండి మీరు? ఏమీ లేవు అసలు. అదే చెప్పు, ఏముందో చెప్పు మరి. ఓకే, 20 ఏళ్ల క్రితం సిరామిక్ వ్యాపారంలో ఒక అనామకుడిగా ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ ఈ రోజు దేశ విదేశాల్లో కసినోలు నిర్వహించే స్థాయికి, గ్యాంబ్లింగ్ నిర్వహించే స్థాయికి ఎదిగారంటే ఇదంతా లీగల్ గానే అనుకోవాలా? అబ్సల్యూట్లీ లీగల్ గానే ఉంది. దెర్ ఇస్ నో ఇల్లీగల్ అట్ ఆల్. ఇల్లీగల్ ఉంటే చూపియండి, ఆస్కింగ్ యూ. ఇల్లీగల్ ఉంటే చూపియండి. బురద జల్లంగానే కాదు, బురద చప్ప జల్లంగానే కాదు, దానికి ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. మీ సక్సెస్ కి ఉన్నటువంటి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పండి. హార్డ్ వర్క్, డెఫినెట్గా హార్డ్ వర్క్. సరిపోదా? నిప్పులు కక్కే ఎండలోను చాలా మంది కూలీలు కూలీలు చేస్తున్నారు, అది హార్డ్ వర్క్ కాదా? అది కూడా హార్డ్ వర్కే. మనం థింక్ చేసే వేలో ఉంటుంది. ఎంత రేంజ్ వరకు థింక్ చేయగలగాలో అంత రేంజ్ వరకు రాదు. ఇవాళ ఎంతోమంది కూలి పని చేసిన వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయినండి. ఇవాళ టీ అమ్మిన వాళ్ళు ఇవాళ దేశ ప్రధాని అయిండు. కష్టపడింది కాదు కదా, కష్టపడితేనే అయింది కదా. కష్టపడాలి, మైండ్ పెట్టాలి, చేసే పనిలో ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి వర్క్లో. సో డెఫినెట్గా ఏదో రోజు సక్సెస్ తగులుతుంది. నేను కూడా చాలాసార్లు ఫెయిల్యూర్ అయినా, నేర్చుకున్నాము, గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయితే యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్ చేసుకుంటూ పోతే ఎందుకు ఉండదు, దారి ప్రతి ఒక్కరికి దారి దొరుకుతుంది. ఎందరో మంది మార్కెటింగ్ గురువులకు అలాగే సక్సెస్ ట్రైనర్స్కి కూడా మీ జీవితం ఒక స్ఫూర్తి పాఠం అని చెప్పి అంటూ ఉంటారు. సరే, అది స్ఫూర్తి పాఠమో లేదో నాకైతే తెలియదు, కానీ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్, సైదాబాద్ ప్రాంతాల్లో సిరామిక్ వ్యాపారంలో ఉన్నటువంటి మీరు చేయడంలో తప్పు లేదు. బిజినెస్ చిన్న బిజినెస్ కాదు. ఫస్ట్ థింగ్ ఒకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 20 ఏళ్ల క్రితం ఉన్న మా బిజినెస్ మంత్లీ 40 to 50 trucks ఆఫ్ సెరామిక్ టైల్స్ అమ్ముతుండే, హోల్సేల్, టోటల్లీ సౌత్ ఇండియాకి సప్లై చేస్తుండే. ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్. అందరూ చిరు వ్యాపారం అని కొందరు అంటారు, చీకటి వ్యాపారం అని కొందరు అంటారు, హాఫ్ నాలెడ్జ్ తోటి పాలమ్మినా పెరుగమ్మినా అని అంటారు. ఒకవేళ పాలమ్మినా పెరుగమ్మినా తప్పేం లేదు కదా. చాలా మంది కూడా అంటూ ఉంటారు. నేనైతే అమ్మలే మరి. సాధారణంగా ఒక వ్యాపారంలో డెవలప్మెంట్ అవుతూ ఉంటే అదే వ్యాపారంలో చాలా మంది డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. కాస్త వైడ్ గా ఆలోచించేటువంటి వాళ్ళు మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. అలా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది చూసారు. మీరు వీటన్నిటికి భిన్నంగా కసినో అండ్ గ్యాంబ్లింగ్ ని ఎంచుకున్నారు. ఎక్కడ బీజం పడింది? నేను ఆడి పొడగొట్టుకున్నా కాబట్టి అక్కడనే డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా. అందులో లైన్ దొరికింది, గ్రిప్ దొరికింది. వ్యసనం అనుకోవచ్చా దీన్ని? ఆడినప్పుడు వ్యసనమే. ఆ వ్యసనాన్ని ఎవరు అలవాటు చేశారు? ఫ్రెండ్ సర్కిల్ ఒక్కటి చాలు పొల్యూట్ చేయడానికి. ఎంత పోగొట్టుకుని ఉంటారు ప్రవీణ్ గారు? ఆ ఫిగర్లు ఎందుకు లేండి, మీరు దిమ్మ తిరిగిపోతుంది మీకు. కానీ ఎంత పొడగొట్టుకున్నా అంటే పెయ్యి మీద ఉన్న బంగారము అన్నీ కూడా గిరివి పెట్టుకొని, అంటే తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన సిచ్యువేషన్లో కూడా ఉంది. చాలా మిత్తిలు కట్టినరా? మస్తు. ఇగో ఒక గ్యాంబ్లర్ అనేటోడు ఉంటాడు కదా, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ప్లీజ్. నీ బిడ్డ పెళ్ళి అన్నావు అనుకో, నీకు డబ్బులు పుట్టాయి. నువ్వు ఇల్లు కడుతున్నా అంటే డబ్బులు పుట్టాయి. ఒక గ్యాంబ్లర్ అనేటోడు చాలా తెలివైనోడు. ఇవాళ నేను ఆడాలి, డబ్బులు కొట్టాలంటే నేను ఎంత రకరకాల అబద్ధాలు చెప్పగలుగుతా. ఏ గ్యాంబ్లర్ అయినా అంతే. ఇప్పుడు ఈ యొక్క ఛానల్ చూసే గ్యాంబ్లరు నేను చెప్పే పాయింట్ వాడు ఎప్పుడో ఓ రోజు వాడు అనుభవించుంటాడు. డెఫినెట్గా గ్యాంబ్లర్కి రకరకాల అబద్ధాలు చెప్తారు, డబ్బులు పుట్టిస్తారు. నువ్వు అదే మంచి కార్యక్రమం అంటే డబ్బులు ఎవడు కూడా ఇయ్యాడు. ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటా. సో గ్యాంబ్లర్కి తెలివి ఎక్కువ. యాక్చువల్గా గ్యాంబ్లర్ అంటే
క్వైట్ ఇంటెలిజెంట్, దాని బట్టి మూర్ఖుడు కూడా, అది సపరేట్. సో డబ్బులు పుట్టించుకుంటాము, అన్నీ చేసినాం, చేయండి ఏం లేదు. సాధారణంగా ఒక లాస్ జరిగితే చాలా మంది అటువైపు వెళ్ళరు, కానీ మీరు వెళ్ళారు, ఒక స్థాయికి ఎదిగారు. మీరు ఫిగర్ చెప్పకపోవచ్చు, కానీ యు ఆర్ ఆన్ ద టాప్ ప్లేస్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేటువంటి పంతమా? డెఫినెట్గా అదొకటి ఉంటుంది. ఎంత పొడగొట్టుకున్నామంటే ఏ బిజినెస్ చేసినా రికవరీ ఉండదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, డికేడ్స్. ఎగ్జాక్ట్లీ. సో నాకు అప్పుడు కనిపించిన బిజినెస్ ఇదే. సో ఒక ట్రయల్ చేసినాము. ఒకరోజు ఒక కసినోలో పోయి ఆడుతున్నా. వితిన్ 20-25 minutes ఐ లాస్ట్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఆల్మోస్ట్ ఒక 12 years బ్యాక్, 13 years బ్యాక్. నా వెంబడి ఒకడు ఉండే, వాడు చూసి హీ వాజ్ స్టాపింగ్ మీ, ఆపు 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 అని చెప్పి. నేను ఆపట్లే, ఆ టేబుల్ మీద ఉంటే టెంప్టింగ్ ఎక్కువ ఉంటుంది. అలా మేము అగ్రెసివ్ ప్లేయర్స్. చూసి వాడు నారాజ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు, ప్రవీణ్ అన్న నువ్వు చాలా తెలివిగలను అనుకున్నా, నువ్వు మూర్ఖుడివి అన్నాడు. ఎందుకు రా అన్న, నువ్వు నడిపించాలి కానీ, నువ్వు ఫుల్ లెక్క ఆడి పొడగొట్టుకోవడం ఏంది, విత్ ఇన్ షార్ట్ టైమ్ యూ హ్యావ్ లాస్ సో మచ్ మనీ, ఒకసారి ఆలోచించి అని చెప్పి వాడు అప్సెట్ అయ్యి వెళ్ళిపోయినాడు నన్ను వదిలేసి. ఓకే. అక్కడ ఒక స్పార్క్ మైండ్లో. సో అక్కడనే ఒక స్పార్క్ వచ్చింది. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్. సో ఒకసారి స్టార్ట్ చేసినాక ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ గుడ్ గెయిన్స్ ఇన్ దట్, ఏ బిజినెస్ అయినా, డెఫినెట్లీ యూ విల్ పుట్ యువర్ ఫుల్ ఎఫర్ట్స్. సో అట్లా జరిగిపోయింది. లీగాలిటీ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల పర్మిషన్స్ ఉన్నప్పటికీ, విదేశాలలో కొన్ని ప్రాంతాల్లో కెసినో ఆడించాలన్నా, లేకపోతే గ్యామ్ నిర్వహించాలన్నా, ఇంకొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా మాఫియా సపోర్ట్ కంపల్సరీ అనేటువంటి చాలా మందిలో ఉన్నటువంటిది ఒక ఆరోపణ. ఒకవేళ కనుక అదే నిజమైతే మీ వెనుక మాఫియా ఉందా? ఉంటే ఏ మాఫియా? ఇప్పుడు మాఫియా అంటే డెఫినెట్గా ఒక బిజినెస్ కానీ ఏదన్నా ఉంటే దానికి ఒక నెగిటివ్ థింగ్, ఎక్కడైతే డబ్బుల మూవ్మెంట్ జరుగుతుందో అక్కడ వేరే కళ్ళు కూడా ఉంటాయి, నెగిటివ్ కానీ చెడు కళ్ళు ఉంటాయి. డెఫినెట్గా నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, నన్ను బెదిరిస్తారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ రకరకాల బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇవాళ ఇక్కడ క్లబ్ నడిచింది అనుకో హైదరాబాద్లో, లోకల్లో రౌడీ షీటర్ ఉంటాడు, వాడు పోయి బెదిరిస్తాడు, నాకు రోజు ఇంత మామూలు కావాలని. అట్లాంటి ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి. ఈ గ్యామ్లింగ్ ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు అన్నట్టు మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మీరు ఊహించినంత ఉండదు. మనం వీ నో హౌ టు హ్యాండిల్ ఎవ్రీ గై. లెట్ ఇట్ బి మాఫియా. ప్రవీణ్ చీకోట ఎవరిని భయపడడు. అందుకే నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి గన్మ్యాన్లు ఉన్నారు, ప్రైవేట్ గన్మ్యాన్లు. ఇప్పుడు పెట్టుకున్నది కాదు నేను. ఎందుకున్నారు? నా మీద ఒక అటాక్ జరిగింది, ఇష్యూస్ అయినాయి. సో ఇవన్నీ తట్టుకుంటేనే కదండి తెలుగోడు పోయి గోవాలో బిజినెస్ చేయగలుగుతాడు. మీరు దానికి ఎందుకు ప్రైడ్ ఫీల్ గారు? దానికి కూడా మీరు సమాజ సేవ, సంఘ సేవ అయితే సంఘ సేవ, విజయ్ గారు సంఘ సేవ చేస్తున్నాం, సమాజ సేవ కూడా చేస్తున్నాం. దట్ ఈస్ ఎ బిజినెస్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆ బిజినెస్ అనేది డిఫరెంట్ స్టోరీ. అందులో నేను గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ ట్యాక్స్లు ఉన్నాక మీకేం ప్రాబ్లం అండి? నాకు అర్థం కాదు. మీకు ప్రాబ్లం ఉండొద్దు. మీకు అంత ప్రాబ్లం ఉంటే గో ఫైట్ విత్ గవర్నమెంట్, బంద్ చెప్పండి, హ్యాపీగా నేను బంద్ చేస్తాను. మీరు బంద్ చెప్పిస్తే నేను హ్యాపీగా బంద్ చేస్తాను. రైట్. కెసినో ఉన్న చోట, గ్యాంబ్లింగ్ ఉన్న చోట ఖచ్చితంగా 3 W's ఉంటాయనేటువంటిది చాలా స్టడీస్ చెప్తుంది. దట్ ఈస్ ఉమెన్, వెపన్, వైన్, అలాగే వెపన్ కూడా. సో వైన్, వెపన్ ఉంటుందా లేదా అనేటువంటి తీసి పక్కన పెట్టేస్తే ఉమెన్ ఖచ్చితంగా ఉంటుందా? అంటే కసినో ఉండేటువంటి చోట అది ప్రాస్టిట్యూషన్, సెక్స్ రాకెట్స్ నడుస్తాయా? అది మీరు తప్పు అది చెప్పేది. ఉమెన్ అనేది హైదరాబాద్లో కూడా ఉంది, ఉమెన్ క్లబ్స్లో ఉంది, ఉమెన్ పబ్స్లో ఉంది, ఉమెన్ ఇక్కడ జరిగే క్లబ్స్ పబ్స్లో కూడా చాలామంది ఉమెన్ ఉన్నారు. మెయిన్ టైం కసినోస్లో కూడా ఆడనీకి వస్తారు. ఇవాళ థాయిలాండ్, బ్యాంకాక్ అనగానే ఒక సెక్స్ టూరిజం లెక్క కనిపిస్తుంది, అవునా? హైదరాబాద్లో లేదా ప్రాస్టిట్యూషన్? లేదని చెప్పగలుగుతారా మీరు? ఉంది, ఖచ్చితంగా డెఫినెట్గా ఉంది. కొన్ని చోట్ల విచ్చలవిడితనం ఉంటుంది, కొన్ని చోట్ల ముసుగులో నడుస్తుంది. ఇవాళ డ్రగ్స్ హైదరాబాద్లో విపరీతంగా డ్రగ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక విపరీతంగా డ్రగ్స్ పెరిగినాయి. 10 ఏళ్ల కింద మేము డ్రగ్స్ అనేది చాలా రేరుగా విన్నాం. గోవాలో వినబడుతుండే డ్రగ్స్ అనేది, హైదరాబాద్లో విపరీతంగా అయింది. అంటే దానికి ఉమెన్కి, డ్రగ్స్కి, వెపన్స్కి, వైన్కి ప్రాంతీయ భేదం ఉండదు. దానికి ప్రాంతీయ భేదం ఉండదు, ఎక్కడన్నా ఉండొచ్చు.
సో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ ఉంటుంది. మీరు నిర్వహించే క్యాసినో గ్యాంబ్లింగ్ లో కూడా ఉమెన్ ఉంటారా? మీరు ఒకసారి రావచ్చు. Very straight. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కమ్ విత్ మీ. యూ జస్ట్ కమ్. ఐ ఇన్వైటెడ్ మెనీ మీడియా పర్సనల్స్. జస్ట్ కమ్ అండ్ సీ వాట్ ఎవర్ మీకు ఏం రాంగ్ అనబడుతుంది కసినోస్లో. నా ఇన్సిడెంట్ అయినాక సో మెనీ పీపుల్ కేమ్ మీడియా. ఐ వాంట్ సీ కసినో చూద్దాము ఎట్లుందని. ఏముందన్న ఏం లేదు కదన్న, ఇంత హైలైట్ చేసిరు మా వాళ్ళని వాళ్ళే అన్నారు. మీడియా సీఈఓలు అన్నారు, క్రైమ్ రిపోర్టర్స్ అన్నారు, మీడియా రిపోర్టర్స్ అన్నారు. వాళ్ళే వస్తున్నారా, మీరే తీసుకెళ్ళారు సేఫ్ గార్డ్ గా ఉంటారు ముందని? నాకు అవసరం లేదు కదా, సేఫ్ గార్డ్ ఏముంటారు నాకు. మీడియాలో ఇక్కడ నెగిటివ్ కథనాలు వస్తే దాన్ని ఆపటము, మీడియా పాజిటివ్ గా రాయించటము, రాయించుకోవటము. మీరు రాయమంటే రాస్తారా? ఇప్పుడు రాస్తారా మీరు రాయమంటే? ఐ థింక్ మీతో సెకండ్ ఇంటర్వ్యూ మీ ఛానల్. ఎగ్జాక్ట్లీ, అవును. మీరు రాయమంటే రాస్తారా? ఇంటర్వ్యూ అయినాక నేను చికోటి ప్రవీణ్ అన్నారు, మీ మేడంని అడగని చెప్తారు. దేవి గారు ఉన్నారు కదా, ఆమెను అడగని చెప్తారు. ఈ పాయింట్ తీసే మేడం అని చెప్పింది ఎప్పుడన్నా? ఏ ఇంటర్వ్యూలో వేల ఇంటర్వ్యూలు అయినాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయినాయి. ఏ ఇంటర్వ్యూలో ఇది కట్ చేయని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఎన్నో ఇంటర్వ్యూలు చూశాను ప్రవీణ్ గారు. మీడియా స్టేట్మెంట్స్, మీ గురించినటువంటి కథనాలు, ఇవి మాత్రమే ఆగిపోకుండా, ఇక్కడే స్ట్రక్ అయిపోకుండా మీ గురించి కాస్త స్టడీ చేశాను. ఈ క్వశ్చన్ కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చేమో, కానీ మీరు అంతే స్థాయిలో సమాధానం చెప్తారు కూడా. చికోటి ప్రవీణ్కు అంటే మీకు గుండె ధైర్యం ఎక్కువ, ఒళ్ళు బలుపు ఎక్కువ? మీ గురించి చాలా మంది ఇదే మాట అంటారు. మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఆయనకి గుండె ధైర్యం ఎక్కువ అంటారు, మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఒళ్ళు బలుపు ఎక్కువ అంటారు. ఈ రెండింటికి నేను డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. వాటికన్నా ముందు వాట్ ఆర్ యూ అండ్ వాట్ ఈస్ యూ? ఇప్పుడు చెప్పారు కదా మీరే రెండు. చికోటిని అభిమానించేటోళ్ళు గుండె ధైర్యం అంటారు, వ్యతిరేకించేటోళ్ళు బల్బ్ అంటారు. అభిమానులు 90%, 10% వ్యతిరేకులు. యూ కెన్ సీ ఎనీ కామెంట్స్, యూ కెన్ సీ ఎనీ ప్రొఫైల్. మీరు ఎక్కడ నాయబడి రండి, యూ కెన్ సీ. మీకు గుండె ధైర్యమా బల్బ్ అనేది మీకు ఆన్సర్ వచ్చేసింది కదా. సార్ నా వరకు వదిలేసేయండి. మీకు ఒక అంతరాత్మ ఉంటుంది, ఆత్మసాక్షి ఉంటుంది. మీ గురించి మీరు చెప్పు. బల్బ్ ఆబ్వియస్లీ గుండె ధైర్యం అంట. బల్బ్ ఉంటే ఎదుటోళ్ళతోటి బిహేవ్ చేసే విధానం, యాటిట్యూడ్ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. బల్బ్ అంటే అందరితో ఒకటే విధంగా బిహేవ్ చేస్తారు. చికోటి ప్రైవేట్కి గుండె ధైర్యం ఎక్కువ. నేను డౌన్ టు అర్త్ ఉంటా. నా చూడనోళ్ళు కలవనోళ్ళు చాలామంది అనుకుంటారు నా ద వే ఐ ఆన్సర్ టు మీడియా, ద వే ఐ టాక్, దే విల్ ఫీల్ దట్ హీ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ యాటిట్యూడ్, లాట్ ఆఫ్ యాటిట్యూడ్. ఒకసారి కలిస్తే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఇలా మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయింది కదా మీతోటి, అయింది కదా. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరే చెప్తారు, సార్ మీరు చాలా జెంటిల్మెన్ అని చెప్తారు, డౌన్ టు అర్త్ అని చెప్తారు. నేను ఇవాళ నేను కార్లో పోతుంటే, అంటే నేను వచ్చి ఎవరికి కించపరిచా, చిన్న స్థాయి ఆటో నడిపేటోడు, రిక్షా నడిపేటోడు కూడా నా అభిమానులు ఉన్నారు. చాలా ప్రౌడ్ నేను దానికి. వాడు కారు ఆపుతారు ఫోటో అని, పాసిబిలిటీ ఉంటే దిగి ఫోటో తీసుకుంటా, లేకపోతే ఆగి తీసుకుంటా. వాడు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, నన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు. బల్బ్ ఉన్నోడు చర్యలు వేరే ఉంటాయి, యాటిట్యూడ్ ఉన్నోడు వేరే ఉంటాడు. నేను యాటిట్యూడ్గా అస్సలే జీరో యాటిట్యూడ్ నాకు. కసినో గురించి మాట్లాడితే, గ్యాంబ్లింగ్ గురించి మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఆ మాట ఎత్తటానికో, దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వటానికో కూడా ఇష్టపడరు. బట్ మీరు ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోరు. ఏది చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తారు. ఇదే గుండె ధైర్యం అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. తప్పు చేయలే కాబట్టి చెప్తా. ఓకే, తప్పు చేస్తే నేను చెప్పా, తప్పు చేయలే కాబట్టి చెప్తా. తప్పు చేయలే కాబట్టి ఈడీ రైడ్ అయినా తెల్లారి నేను మీడియా ముందర ఉన్నా. ఇవాళ ఈడీ రైడ్స్ అయినాక చరిత్రలో చూసుకోండి ఎంతమంది మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఎందుకు రారు, భయపడతారు, ఏమన్నా ఉంటుందా, డీవియేషన్స్ ఉంటాయి. చికోటి ప్రవీణ్ లైఫ్లో కూడా డీవియేషన్స్ ఉన్నాయి. ఎవడు సత్యహరిశ్చంద్రుడు కాదు, మీ లైఫ్లో కూడా డీవియేషన్స్ ఉంటాయి, చిన్న చితక డీవియేషన్స్ ఉంటాయి. అబ్సల్యూట్లీ. ఇవాళ ప్రతి ఒక్క ఐటమ్ మనము బ్లాక్లో డబ్బు ఇచ్చి కొనవద్దు, అన్నీ కూడా వైటే కొనాలి. మరి ఎంతమందికి పాసిబిలిటీ, ఎంత పాసిబిలిటీ. సో ప్రతి ఒక్కరు డీవియేషన్స్కి పాల్పడతారు. ఇలా ఒక ప్రాపర్టీ కొంటే, ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటే 75 లక్షలు బ్లాక్లో ఇస్తాము. నువ్వు కొన్నా, నేను కొన్నా, ఎవరు కొన్నా 25 lakhs యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే ఇస్తారు. మరి అదే గవర్నమెంట్ వాల్యూ ఇలా ₹1,00,00,000 వాల్యూ ఉందని చెప్పి ట్యాక్సులు కడతా అని చెప్పి వాడు ఇస్తాడా? వాడు ఇయ్యడు కదా. సో ఇన్బిల్టే మనమే ప్రాబ్లం. గవర్నమెంట్కి తెలియదు ఇవాళ కోకాపేటలో 20 కోట్లు 30 కోట్లు ఎకరం ఉందని. ఎవడన్నా
ఫుల్ వాల్యూతో రిజిస్ట్రేషన్ చేసుకోమని సగం మీసం వేసుకొని తిరుగుతా. ఉమ్. ఎవడు చేయడు. 90% బ్లాక్ అవుతుంది, 10% వైట్. అట్లాంటి వయలేషన్స్ ఎవరేం చేస్తారు. ఉమ్. సో ఎవ్వడు నీతి మాటలు మాట్లాడవద్దు. ఎవడు కూడా నువ్వు తప్పురా ఈ విషయంలో నువ్వు తప్పులు చేసినావు అని మాట్లాడే అర్హత హక్కు ఏ నా కొడుకు లేదు. తప్పు చేయనటువంటి వాడే మాట్లాడాలి. తప్పు చేయనటువంటి వాడు ఉండనే ఉండడు. ఉమ్. అంటారుగా నేను అస్సలు తప్పు చేయాలి, నేను నమ్మా. ఉమ్. మీ మనస్ఫూర్తిగా మీరే చెప్పండి, మీ జీవితంలో వయలేషన్ వాళ్ళు పడలేదా? ఏ కైండ్ ఆఫ్ వైలేషన్? ఎనీ వయలేషన్. తప్పులు చేసి ఉంటాను, చేసి ఉంటాను అనద్దు, చేసినానని చెప్పాలి. తప్పులు చేసి ఉంటాను, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఉండుంటాను, ఎవరు మళ్ళీ మళ్ళీ చేయకుండా చేయవా? ఉంటాను కదా. ఉంటావా? ఇప్పుడు నువ్వు పోతున్నావు కార్లా, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపిండు, 2000 చాలానే ఇస్తా అంటాడు. నువ్వేం చేస్తావు? ఒక 500 లంచం ఇస్తా సార్ తీసుకొని వాడిని పక్క జరిపిస్తావు. ఉమ్. ఒకవేళ వాడే 2000 చాలానే ఇస్తా 500 ఇస్తావా అంటే నువ్వు చెప్తావా? లేదు నేను 500 ఇయ్యా 2000 చాలానే అని చెప్తావా? నువ్వు చెప్పలేను. చెప్తావా? నువ్వు ఇంకా దీన్ని బట్టే అర్థమైంది కదా ఆన్సర్. ఆన్ రికార్డ్ గా మనం ఒప్పుకోగలుగుతున్నాం కాబట్టి 100% ఒప్పుకోవాలి. అదే ఏ నా కొడుకైనా ఒప్పుకోవాలి. అలా ప్రజలు కూడా ఒప్పుకోవాలి, లీడర్లు కూడా ఒప్పుకోవాలి. ఇవాళ ఎలక్షన్లకు డబ్బులు ఎందుకండి? ఇవాళ ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యేకి ఇక నేను మాట్లాడొద్దు పొలిటికల్గా, డబ్బులు ఏమవసరం? ప్రజలు ఎందుకు తీసుకోవాలి? ప్రజలు కూడా ఎందుకు తీసుకోవాలి? ఇక ప్రజలు తీసుకుంటారు, రేపు అన్ని ఎమ్మెల్యేని తిడతారు, నాకు ఏ పని చేయలేదు, నువ్వు ఎందుకు డబ్బులు తీసుకున్నావు? అందరు డబ్బులు తీసుకోరు, ఓకే ఒప్పుకుంటా. ఈ విషయంలో అందరు డబ్బులు తీసుకోరు. మంచివాడు బాటలు తీసుకుంటాడు. వాడి 100 కోట్లు ఆస్తుంది అన్న, ఒక కార్టూన్ పంపి అన్న అంటాడు. ఇది ప్రజలతో డబ్బులు ఉన్నారు, నేను అదే బాధపడుతున్నా. లేనోడు తీసుకుంటా అంటే కాదు. పోనీ ప్రజలు కూడా చూడు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వీళ్ళ దగ్గర తీసుకుంటారు. మరి ఆడనన్నా కరెక్ట్ రా, వాళ్ళు ఎవరికి వాళ్ళకి వేస్తారు. మరి ఇవాళ సొసైటీ వచ్చి నీ తప్పు అని మాట్లాడే రైట్ అనుకని ఉందా అని అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. వ్యవస్థలో ఉన్న లోపాల గురించి లేకపోతే మిగతా వాటి గురించి ఇంత ధైర్యంగా గొంతెత్తి ప్రశ్నిస్తారు కాబట్టి మీకు గుండె ధైర్యం అంటారు చాలా మంది. కొన్ని సందర్భాల్లో నేను కూడా ఒప్పుకుంటాను ప్రవీణ్ గారు, నో డౌట్ అబౌట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఇక నెక్స్ట్ ఒళ్ళు బలుపు గురించి వద్దాం. డెఫినెట్ గా లాల్ దర్వాజా బోనాల విషయంలో గన్మెన్ల ఇష్యూ, దాని తర్వాత పోలీస్ కేసు ఏంటి, ఎపిసోడ్ ఏంటి అసలు? ఇప్పుడు అది ఒళ్ళు బల్ప్ అని ఎట్లా అంటారు మీరు? నేను చెప్తాను, మీరు దాని ఎక్స్ప్లెనేషన్ నువ్వు చెప్పు. ఒళ్ళు బల్ప్ అని చెప్పి మీరు అక్కడికి ప్రైవేట్ గన్మెన్లు తీసుకువెళ్లారు, వాళ్ళు కూడా ఎక్స్ సిఆర్పిఎఫ్ జవాన్లు, రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళు అనేటువంటిది ఒక కథనం. రెండవ థింగ్ ఏంటంటే వాళ్ళు వెపన్స్ తో వెళ్ళారు. వెపన్స్ తో వెళ్ళటమే ఒక నేరం అయితే దానికి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోయినా కూడా మీరు వాళ్ళని తీసుకెళ్లారు. ఇలాంటి లైసెన్స్ లేని వెపన్స్ మనం వాడకూడదు అని మీ గన్మెన్స్ చెప్పిన సుందర్ నువ్వు ఆఫ్ చేయ కెమెరా, రన్నింగ్ లో పెట్టి నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పనివ్వండి. సుందర్ లైసెన్స్ ఇవ్వమని, గన్ లైసెన్స్ ఇవ్వమని ప్లీజ్, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. సో వాళ్ళు లైసెన్స్ లేకపోయినా వెపన్స్ వాడకూడదని చెప్పినా కూడా ఎవరొచ్చినా నేను చూసుకుంటాను, అడిగేవాడెవడు అని చెప్పి మీరు అభయం ఇచ్చారు కాబట్టే వాళ్ళు వెళ్ళారు అనేటువంటిది ఆరోపణ. మీతో పాటు లాల్ దర్వాజా బోనాల అమ్మవారి ఏడికి వేరు, అదే టెంపుల్ లోకి వచ్చిర్రా బయట నిలబడ్డారు, అది చెప్పండి ఫస్ట్ నాకు. అక్కడే ఆపేశారు కదా. అదే టెంపుల్ లోపల రానికి పోతే కరెక్టా న్యూస్? అంతేనా కాదా? కరెక్టా? పోలీస్ చార్జ్ షీట్ లో కూడా దాదాపు ఇదే ఉంది కదా. పోలీస్ అది చెప్తే అది కరెక్టా? అందుకనే ఏం జరిగిందని మిమ్మల్ని అడిగారు. బల్బుకు దీనికి ఏం సంబంధం? లైసెన్స్ లేకపోయినా చెప్తాను. అదే 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 మీకు నీ లైసెన్స్, వెపన్ లైసెన్స్ చూపి. మా గన్మ్యాన్ ఈయన లాల్ దర్వాజా కేసులో కూడా ఉన్నాడు. ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. దిస్ ఈజ్ లైసెన్స్. నువ్వు లాల్ దర్వాజా కేసులో ఉన్నావా? అన్యాయంగా నువ్వు ఇక్కడ రా, కెమెరా ఆయనకు ఫోకస్ చేయండి, కెమెరా ఆయనకు ఫోకస్ చేయండి. ఆయనకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వెపన్ లైసెన్స్ ఉంది, గన్ ఒరిజినల్. ఆయనను అన్యాయంగా కేసులు ఇరికిచ్చి 15 రోజులు జైల్లో పెట్టారు. ఆ పాపం ఏ నా కొడుకు చెప్పండి. లైసెన్స్ చూసుకో, నువ్వు చూడు, కెమెరాకు పెట్టండి, జూమ్ చేయి, కావాలంటే మనం డిస్ప్లే కూడా చేద్దాం ఖచ్చితంగా. ఎందుకండి పనికిరాని ఆరోపణలు? ఆ రాధాకిషన్ గాడు, డీసీపీ గాడు ఇంటెన్షన్లీ చేసినాడు. వీళ్ళు వెపన్స్ పెట్టుకొని ఐ నో రూల్స్. 12 years నుంచి నా దగ్గర ఉన్నారు, నా దగ్గర 12 years నుంచి ఉన్నారు నా దగ్గర. వెపన్ లైసెన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, వెపన్ లైసెన్స్ ఉండాలా ఉండొద్దా ప్రవీణ్ చికోటికి తెలియదా? పోయి గోవాలో బిజినెస్ చేస్తుండు. ఆ మినిమం కామన్ సెన్స్ కాదా?
ప్రవీణ్ చికోటి ఎనీ డే టార్గెట్ అవుతాడని తెలియదా? వెపన్ లైసెన్స్ విత్ జాబ్ వ్యాలిడిటీ హీ హాస్ గాట్, విత్ జాబ్ వ్యాలిడిటీ హీ హాస్ గాట్. గుడిలోకి నేను ఒక్కరిని ఎంటర్ అయినా, దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ బ్యారికేడ్. ఓకే, గుడిలోకి ఎవరు కూడా వెపన్ తీసుకెళ్ళొద్దు, తప్పది. ఆ విషయం అందరూ తెలుసు, నాకు తెలీదా? బయట నిలబడితే అక్రమ అరెస్ట్ చేసినారు నా కొడుకులు. ఇది సోకాల్ డీసీపీ రాధాకిషన్ రావు బాస్టర్డ్. వింటురా? ఇవాళ లాస్ట్ ఇయర్ ఈ ఘటన జరిగింది, నన్ను జైలు పంపాలనుకున్నారు. ఎందుకు? నేను గజ్వెల్ కాన్స్టిట్యుయెన్సీకి శివాజీ మహారాజ్పై ఒక అవమానం, ఒక ముస్లిం తాగి చేసిన అవమానానికి కమ్యూనల్ ఇష్యూ అయితే మన హిందువులపై దాడి చేస్తే ఆ పిల్లోని పరామర్శించడానికి నేను వెళ్తే సీఎం కాన్స్టిట్యూషన్కి వచ్చేంత మొగడు అని చెప్పి నా మీద మాట్లాడి, ఇవాళ మీడియా అన్ని నీతులు మాట్లాడతారు కదా మీ మీడియా. ఇవాళ ఆ రోజు July 4th రోజు శివాజీ ఇష్యూ అయినప్పుడు మీడియా కవరేజ్ ఏడికి పోయింది, ఎక్కడ పోయిందని అడుగుతున్నా. భయపడ్డారు. వినండి, ఆగండి, వినండి విజయ్ గారు, మీరు చెప్పింది నేను చెప్పింది కంప్లీట్ చేయాలి. భయపడ్డారు మీడియా, సో కాల్డ్ బిగ్ శాటిలైట్ టీవీస్, సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ సీఎంకి ఉచ్చబోసుకున్నారు. భయపడి కవరేజ్ చేయలే. ఎంత పెద్ద ఇష్యూ అయింది మీకు తెలుసా? ఆడ వేల మంది ర్యాలీ జరిగింది ఆడ. తెలుసు నాకు ఆ ఇష్యూ గురించి కాస్త తెలుసు. మరి ఎందుకు ఎలివేట్ చేయలే? చికోటి ప్రవీణ్ కాగా ఎలివేట్ చేస్తారు కదా. చికోటి ప్రవీణ్ పై అక్రమాయుధుల కేసులు పెట్టిర్రు. ఆడ నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు రాసి పడేసిర్రు. రోజు స్పెషల్ స్టోరీస్ పెట్టిర్రు. మరి అవి అంత పెద్ద ఇష్యూ అయింది. 307 లెక్క అయింది. అది అటెంప్ట్ మర్డర్ చేసిర్రు మా వాళ్ళ మీద, హిందువుల పైన. ఎవ్వడు మాట్లాడలేదే, ఏ మీడియాలు చూపించలేదే. భయం, గవర్నమెంట్కి భయం, గవర్నమెంట్కి భయపడతారు. కేసీఆర్కి భయం. నేను కాన్స్టిట్యున్సీ గజ్వేల్ సీఎం కాన్స్టిట్యున్సీ పోయినా నాకు దమ్కిచ్చిండి డీసీపీ వాడు. రాధాకిషన్ రావుకి మీకు ఇంతకు ముందు నుంచి అప్పటి నుంచే ఎక్కువ ఉల్టా బెదిరించి నన్ను అంటే నీ ఫామ్ హౌస్ లో ఉన్న యానిమల్స్ సీజ్ చేస్తాను. నువ్వు ఎట్లా సీజ్ చేస్తావు సార్? దుమ్మి కేసులు పెడతారా, నీ మీద డ్రగ్స్ కేసులు పెడతారా అని చెప్పిండు. ఎంత డిమాండ్ చేశాడు రాధాకిషన్ రావు? ఆయన పెద్ద అమౌంట్ డిమాండ్ చేశారు. నేను డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిన. అవన్నీ పక్కన పెట్టండి, ముందైతే ఇది వినండి మీరు. ఎక్కడ పోయింది ఆ రోజు మీడియా అని అడుగుతా. మీడియా ఒక్కటే కాదు, అయినా అన్యాయం జరిగితే కూడా అడగాలి. చికోటి ప్రవీణ్ దగ్గర లైసెన్స్ ఉంది, గన్మెన్ల దగ్గర వెపన్స్, ప్రాపర్ వెపన్స్ ఉన్నాయి, గుళ్ళకు రాలేదు అని చెప్పి ఎందుకు అడగలే? సరే గుళ్ళకు వచ్చిరని కేసు పెట్టిరు కదా, గుళ్ళకు వెపన్స్ తోటి వచ్చిరని. మరి అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుందాడా, లక్షల మంది వస్తుర్రు, విఐపీల మూవ్మెంట్ ఉంది. మరి సీసీటీవీలు పెట్టలేదా మీ పోలీస్ డిపార్ట్మెంట్? సీసీటీవీ కవరేజ్ చూపియండి. చూపియలేరు. ఆడ ఎక్కడ కూడా చికోటి ప్రవీణ్ తప్పు చేయలేదు. తీసుకోపోయి పిల్లలు ఉన్న 15 రోజులు జైల్లో పెడతారా? సిగ్గుండాలి అలా మాట్లాడడానికి, శరం ఉండాలి. ఈ నా కొడుకు ఇప్పుడు 1.5-2 months అయింది జైలు పోయి, ఇంకా బయటికి రాడు. బయటకు వచ్చినా కూడా నేను గడబడతాను. ఆడికి అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి డీసీపీకి? ఒక డీసీపీ రిటైర్మెంట్ అయినాక 3 ఏళ్ళు ఒక స్పెషల్ జియో తీసి ఆయనని ఓఎస్డీగా పెట్టాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కి ఉంది? ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లేరా తెలంగాణ పోలీసులా? ఉన్నారా లేదా? ఉన్నారు. చాలా మంది ఎఫిషియెంట్ హానెస్ట్ ఆఫీసర్స్. ఈ దొంగను తీసుకొచ్చి ఎందుకు పెట్టిరు? ఇవాళ సిగ్గు శరం లేకుంటే వీళ్ళు ట్యాపింగ్ చేసిండు. ఇవాళ ఇంకేమేం చేసిండు? కిడ్నాపులు చేసిండు పోలీసుల ముసుగుల. టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఒక బిల్డర్ తీసుకొచ్చి కొట్టి ఆస్తులు రాయించుకుంటూ డబ్బులు డిమాండ్ చేసి ర్యాన్సమ్ చేసి వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి అన్ని కేసులు పెట్టాలి. నేనైతే డౌట్ పడుతున్నా, ఇంకా హీరోయిన్లతో ఏం మిస్బిహేవ్ చేసిరో కూడా తెలియదు. ప్రతి ఒక్కరు ఫోన్ వీళ్ళు ట్యాప్ చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కి చిత్తశుద్ధి ఉంటే ఈ ఇష్యూని ఇడికి వద్దులవుద్దు, ఇంకా గుంజాలి. వాళ్ళ మీద అవసరం పడితే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి దొంగనా కొడుకులతో నిజం చెప్పేయాలి. వీళ్ళు ప్యాకేజ్లకు అమ్ముడు పోతే మాత్రం ఈ కేసు ఇక్కడికి అవుతుంది. జెన్యున్గా ఉంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు లైఫ్ లాంగ్ జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. మీ మీద కక్ష కట్టింది రాధాకిషన్ రావా లేకపోతే బీఆర్ఎస్ హైకమాండా? ఇవ్వండి, రాధాకిషన్ రావు అన్న ఆడు బీఆర్ఎస్ కార్యకర్తనేవాడు. పోలీసు వాళ్ళ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్త. వాళ్ళ బంధువు అవుతారు. హైకమాండ్ కక్ష కట్టి ఉండేది. రాధాకిషన్ని ఇంప్లిమెంట్ చేసారు నన్ను సతాయించాలని చెప్పి. ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఫోన్ చేసి రాధాకిషన్ రావు ఈయన మీద ఫుల్ నెగిటివ్ వేయండి, పారిపోయండి, సిటీలోకి వెళ్ళి పారిపోయండి అని నెగిటివ్ వేయండి. ఏం అవసరం అండి? ఒక ఇండివిజువల్ నేను ఏం తప్పు చేసినా?
హిందూయిజం గురించి పోరాడితే మీకు ప్రాబ్లమా? దానికన్నా ముందు మీరు లొంగలేదనా లేకపోతే వాళ్ళు అడిగింది ఇచ్చుకోలేదనా? ఇది కూడా ఉంది. డబ్బులు అడిగినారు, ఇయ్యలేదు. వాళ్ళ మేజర్ ఈగో ఏంటంటే సీఎం కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు ఫైట్ చేస్తావు. అదే ఫైట్ చేసింది ఏం లేదు, పరామర్శించిన అబ్బాయికి హాస్పిటల్లో ఏమైనా డబ్బులు ఖర్చు అయితే నా తరఫున ఇస్తా తమ్ముడు అని చెప్పి నా హిందూ సోదరులకు ధైర్యం చెప్పి పోయినా. ఓకే, ఇందాక మీరు మీడియా గురించి మాట్లాడారు కాబట్టి గజ్వేల్ ఇష్యూ గురించే మాట్లాడుకుందాం. సాధారణంగా కుల మత ఘర్షణలు జరిగే చోట, కమ్యూనల్ రైవల్స్ జరిగే చోట మీడియా ఖచ్చితంగా సంయమనం పాటిస్తుంది, మరి అన్ని చోట్ల ఎందుకు పాటించారు? ఆదిలాబాద్ భైంసాలో పాటించింది, అలాగే గజ్వేల్. అరే మీకు అక్కడ ఎంట్రీ లేదండి, ఏం మాట్లాడతారు? మిమ్మల్ని రానియలే పోలీసు వాళ్ళు. ఇక్కడ భైంసాల నో డౌట్ ఒక మంచి కారణంతో మళ్ళీ వేరే చోట కూడా కమ్యూనల్ ఇష్యూస్ కావచ్చని మీడియాని కంట్రోల్ చేస్తారు. కానీ గజ్వెల్లో జరిగింది అది కాదు. నేను తోపు కేసీఆర్ అని ఫీల్ అవుతాడు, నా ఏరియాలో అయిందంటే నాకు బ్యాడ్ వస్తుందని చెప్పి మీడియాని కంట్రోల్ చేసి. కానీ అలాంటి సున్నిత ప్రాంతంలో అక్కడ అది సున్నిత ప్రాంతమే కాదు, ఇష్యూ సున్నితంగా గజ్వేల్ సున్నిత ప్రాంతం కాదు కాదండి, అది కాదండి. గజ్వేల్ కి పోవాలంటే లీడర్లు పరామర్శ నాకు రైట్ కావాలన్నా, నా తెలంగాణలో నా భారతదేశంలో ఉన్న గజ్వేల్ పోవాలంటే నేను పర్మిషన్ తీసుకోవాలన్నా? అసలు అక్కడే ఆల్రెడీ సెన్సిటివ్ ఇష్యూ నడుస్తుంది. ర్యాలీ వెళ్ళలే, ఇదే తప్పు. నా మీద కేసులు బుక్ చేసి ర్యాలీ అని చెప్పి నేను నార్మల్గా వెళ్ళిన. ఏకంగా సిపిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా. ఇప్పుడు నా మీద డీసీపీ కూడా కేసులు పెట్టరు కదా, మరి క్వాష్కు ఉంది, ఇది హైకోర్టులో క్వాష్ అయిపోతుంది ఆ కేసు. ఓకే, నిలవండి, నేను దొంగ కేసు, దుమ్మి కేసు పొద్దున వరకు నా మీద గమ్మత్ చూడండి. నా మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయలే, మా గన్మెన్ల మీద చేసినాక నేను వచ్చి మీడియా ముంగట ఏమైందని అడిగితే నేను ఇదే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించి ఆ మాట నచ్చక మమ్మల్ని అంటావా అని చెప్పి నా పేరు ఫస్ట్ A1గా పెట్టారు. అరే లైసెన్స్ వెరిఫై చేయరా సంతోష్ స్వామి అని చెప్తే కూడా టాస్క్ ఫోర్స్ ఓవర్ ఎగ్జైట్మెంట్. ఆ సంతోష్కి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంత ఎగ్జైట్మెంట్ ఎందుకండి? మనుషులకి ఆలోచన ఉండదా? జెన్యునా నాన్ జెన్యునా తెలియాలా? మినిమం సెన్స్ ఉండదా? ఎన్ని సెక్షన్లు పెట్టినారు నా మీద, అరెస్ట్ చేసి జైలు అని పంపాలని. నేను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా. ఎందుకు అంత టార్గెట్ అయ్యారు అనేటువంటిది చాలా పోదు. వాళ్ళ ఫస్ట్ బీఆర్ఎస్కి హిందువులపై కపట ప్రేమ, ఎలక్షన్లప్పుడే వస్తుంది హిందువుల ప్రేమ. వాడి డైరెక్షన్ మొత్తము అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఈ దొంగన కొడుకుల డైరెక్షన్లో నడుస్తారు. వాళ్ళు చెప్పి సౌత్ జోన్ కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళే, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ అనేది టోటల్ వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ బూటు కింద బతికేనా కొడుకులు బీఆర్ఎస్ పార్టీలో కొడుకులు. మొన్న ఎలక్షన్లు అవుతుంటే హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ పోయి దారుసలంలో పోయి ఇట్లా నిలబడుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ ముంగట సిగ్గు లేదురా, శరం లేదురా? హిందువులని, హిందూ దేవతలని, హిందువుల గుళ్ళని, హిందువుల వస్త్రదాలని నోటికి వచ్చిన మాట్లాడేటోళ్ళు ముంగట పోయి వంగి ఎందుకురా పదవుల గురించి సిగ్గు శరం లేదురా అని అడుగుతున్నాను నేను. ఏం అవసరం? ఇలా బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? ఒక్క ఎంపీ సీట్ రాలే. ఇలా దమ్ముంటే మాట్లాడతారు కదా, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఉన్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్ ఒక్కడు గెలవాడు. బీఆర్ఎస్ ఒక దశలో మీకు గాలం వేసిందంటారు, ఇంకో దశలో మీరు బీఆర్ఎస్లో చేరే ప్రయత్నం చేశారంటారు. ఏది నిజం? బీఆర్ఎస్ అంటేనే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా నడిచింది లేదు, టీఆర్ఎస్ అన్నప్పుడు బాగా నడిచింది కదా, 2 నెలలు 10 years గవర్నమెంట్ ఇచ్చారు కదా. బీఆర్ఎస్ చేసినాక డౌన్ అయింది కదా. ఇలా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఒకటి ఐడియా ఇస్తాను నేను. మీరు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే డిఆర్ఎస్ అని పెట్టుకోండి, అంటే దారుసలాం రాష్ట్ర సమితి అని పెట్టుకోండి. దారు అంటే హిందీలో కాదు, దారుసలాం అంటే ఓవైసీ హెడ్ క్వార్టర్స్ అది. దారుసలాం రాష్ట్ర సమితి అని పెట్టుకోండి, బాగుపడతారు. ఎందుకంటే ఇలా పార్టీ పని అయిపోయింది. ఇలా ఇప్పుడు కొత్త స్కాములు తీస్తుర్రు, ఇంకా కొందరు లోపల పోతారు. ఇలా పార్టీ జీరో, అలా పని అయిపోయింది. వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే పోయి ఎంఐఎం పార్టీలో విలీనం కావాలి. వీళ్ళ బతుకు లాస్ట్ కాదవుతుంది. ఎవరికి వాళ్ళు తోచినట్టు చెప్తూ ఉంటారు. కొంతమంది బీఆర్ఎస్కి ఎంఐఎంకి దోస్తీ అంటారు, ఒక దశలో ఎంఐఎంఏ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎంఐఎం అంటారు. ఇవన్నింటినీ కాదని కాంగ్రెస్, అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. అదే కాంగ్రెస్ వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి, బీజేపీని తప్పు పట్టాలంటే దొరకదు.
బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ ఒకటి కానే కాదు. వీళ్ళు ఎంతసేపు ఎంఐఎం సంకల్ నాకుతారు కాబట్టి మాకు అసలు పడనేవాడు. ఇప్పటికున్న పరిస్థితులు బట్టి వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు, కాంగ్రెస్ వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. నాకు ఒక్కటి చెప్పండి, బీజేపీ ఎప్పుడన్నా ఎంఐఎంని సహిస్తుందా? బీఆర్ఎస్ ఎంఐఎం మీకు తెలుసు ఎంత ఎంత మిత్రత్వం ఉందో. వీళ్ళు ఒకటే. ఇప్పుడు ప్రోటోన్ స్పీకర్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెట్టాలండి? అక్బరుద్దీన్ ఓవైసీ ఏం అవసరం? వీళ్ళు కూడా వాళ్ళని నాకుతారు. ఆ 7 సీట్లు ఒక ఎంపీ సీటు గురించి సంకలు నాకుతుంటారు. కాంపిటీషన్ మీద బీఆర్ఎస్ వాడు సంఖ నాకుతుంటాడు, కాంగ్రెస్ వాళ్ళు సంఖ నాకుతుంటారు. కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోషామహల్లో ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇది బీజేపీకి ఎంఐఎంకి ఉన్నటువంటి చీకటి ఒప్పందానికి ఇది ఒక గుర్తు కాదా? ఎవరు నిలబెట్టినా ఆడ గోషామహల్లో వన్ సైడ్ గెలిచేది మేమే. ఒకవేళ మాకు చీకటి ఒప్పందం ఉంటే హైదరాబాద్ మేము మాధవీలతో నిలబెట్టాం కదా, చేసుకోవడానికి అది తప్పది. ఏం చేసినా మాట్లాడతారు. ఇవాళ ప్రాక్టికల్గా మీరు ప్రజలలో చూడండి మా యాక్షన్స్ ఎట్లుంటాయో. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద ఎట్లా ప్రేమ చూపిస్తారో, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద ఎట్లా ప్రేమ చూపిస్తారో లైవ్గా కనబడుతుంది. చెప్పేది ఏముంది అందులో? ఎంతసేపు ఇప్పుడు బీజేపీ స్ట్రెంథనింగ్ అవుతుంది ఫుల్ తెలంగాణలో, సౌత్లో తట్టుకోలేకపోతారు. పనికి మాలిన మాటలు బురద జల్లే ప్రయత్నం. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవ్వాలి నమ్మే పరిస్థితి అలా సిగ్గుశరం లేకుండా ఒక సీట్ రాలే ఇవ్వాలి బీఆర్ఎస్కి. ఒక్క సీట్ రాలేదు, పోయి నీళ్ళని బాయిలో దుంకాలి అలా పరిస్థితి. అది వనస్థలిపురంలో ఒక డాక్టర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో జైలుకి వెళ్ళినటువంటి చిక్కోటి ప్రవీణ్, మొదట ట్విన్ సిటీస్లో, ఆ తర్వాత గోవా, ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి చిక్కోటి ప్రవీణ్ ఇప్పుడు ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో కంటెస్ట్ చేసి ప్రజా ఆమోదం పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ప్రజల ఆమోదం ఆల్రెడీ వచ్చింది, నేను పొందాల్సిన అవసరం లేదు. నాకు రేపు ఎన్నికలు నిలబడితే ఖచ్చితంగా ఓటర్ల ఆమోదం పొందాల్సిందే కదా. ఓటర్లు డిసైడ్ చేస్తారు కదా చిక్కోటి ప్రవీణ్ జెన్యునా కాదా, ప్రజలకు సేవ చేస్తాడా కాదా అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎస్, మీరు అన్నట్లుగానే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి కానీ మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళకి కానీ ఫైనల్ 1 word మెసేజ్ ఏమన్నా ఇవ్వాలంటే? ప్రేమించేటోళ్ళకి ఎనీ టైం మీరు నన్ను ప్రేమిస్తూనే ఉండాలి, నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటా. మీకు అండగా ఇలాంటి ఆపద ఉన్న చిక్కోటి ప్రవీణ్ అన్నట్టు ఉంటాడు. వ్యతిరేకించేటోళ్ళు నా ఎదుగుదలను చూసి కుళ్ళి చావండి. ఇంకా కుళ్ళుకునే రోజులు వస్తాయి. ముఖం మీద పెట్టుకోవాలని తెలియకుండా డిప్రెషన్లో పోయి చేస్తారు నా కొడుకులు అని చెప్తున్నారు. రైట్, ఇంట్రోలో చెప్పినట్లుగానే మళ్ళీ ఏదైనా కాంట్రవర్సీ ఉంటే మళ్ళీ కలుసుకుందాం, లేకపోతే న్యూస్ మేకర్ గా ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీ దగ్గరతో కాంట్రవర్సీ కావాలని చేసుకోను. చిక్కోటి అంటేనే చాలా మీడియా అటెన్షన్ ఉంటుంది. సో గుడ్, మంచి వచ్చేయడం మీడియాలో ఉంటే మంచిదే కదా. ఎంపీగా కంటెస్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు ప్రవీణ్ గారు. మీరు అదే జహీరాబాద్లో శ్రీరామనవమికి రోజు వెళ్ళి చాలా కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చారు. మీరు ఆ కాంట్రవర్షియల్ స్పీచ్ ఎంతవరకు వెళ్ళింది అంటే, ఒక పోలీస్ ఉన్నతాధికారి వెళ్ళి మీకు కాల్ చేసి ఒక రిక్వెస్ట్ పూర్వకంగానో లేకపోతే ఇండైరెక్ట్ వార్నింగ్ గాను ఇవ్వాల్సినటువంటి అవసరం. నాకెందుకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తారు? రిక్వెస్ట్ అనుకుందాం, సజెస్టివ్ మోడ్లో అనుకుందాం. అంత కాంట్రవర్షియల్ స్పీచ్ అవసరమా? పబ్లిక్ అటెన్షన్ సీకింగ్ కోసం అలా విధంగా చేశారా? అది తప్పండి. లాస్ట్ ఇయర్ 2023లో నేను శ్రీరామనవమికి జైరాబాద్ పోయినప్పుడు ఓవైసీని టార్గెట్ చేసి కొంచెం కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చినాం. మత మార్పిడిని టార్గెట్ చేసి కాంట్రవర్షియల్ స్పీచ్ చేయడం జరిగింది. ఇయర్ ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి కొంచెం కాంట్రవర్షియల్ స్పీచ్ ఇస్తే కమ్యూనల్ ఇష్యూ అయితే ఎలక్షన్ టైంలో ఇబ్బంది అవుతుంది అని చెప్పి డిఎస్పీ గారు ఫోన్ చేసి మామూలుగా చెప్పారు. ప్రవీణ్ గారు కొంచెం కాంట్రవర్షియల్ ఇవ్వకుండా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను కూడా పార్టీలో ఉన్నా, ప్లస్ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్కి చాలా చేంజెస్ ఉన్నాయి నా లైఫ్లో, కాబట్టి ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. కాబట్టి నేను కూడా ఒక మోతాదుగా ఒక మీడియం రేంజ్లో స్పైసీ స్పీచ్ చేయడం జరిగింది, నాన్ కాంట్రవర్షియల్. ఓవైసీ బ్రదర్స్ ని ఎప్పుడు టార్గెట్ చేసినా మీరు కొన్ని స్పీచెస్ ని ఉదాహరణగా చూపిస్తుంటారు. బీజేపీ పీపుల్ కానీ లేకపోతే హిందూయిజం సపోర్ట్ చేసే పీపుల్ కానీ అంత కాంట్రవర్సీ స్పీచెస్ ఇస్తారు అని చెప్పి ఓవైసీ బ్రదర్స్ ని వ్యతిరేకించే మీరు కూడా మళ్ళీ కాంట్రవర్సీ స్పీచెస్ ఇవ్వటం అంటే ఏంటి? వాళ్ళతో పోటీ పడతారా ఏంటి? వాళ్ళతోటి పోటీ మాకేముందండి. ఇవాళ 15 నిమిషాలలో హిందువులందరిని లేపేస్తాం, భారతీయులందరిని లేపేస్తాం అని అన్నారు. అది ఎంత మటుకు కరెక్ట్? నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి నువ్వు మాట్లాడే మాటనా?
ఎవ్వరు కూడా దాన్ని ఆమోదించరు. మరి నీకు 15 నిమిషాలు పడితే మాకు 2 నిమిషాలు చాలని నేను చెప్పడం జరిగింది కౌంటర్గా. డెఫినెట్గా చాలు కదా. అప్పుడు వాళ్ళు చేసిన తప్పుడే మీరు చేస్తున్నట్లు కదా. డిఫెండ్ చేసుకోవాలి కదా. వాడిని కౌంటర్ ఇవ్వకపోతే వాడు ఇంకా విరివిగిపోతాడు. వానికి ఏదో మినిమం కౌంటర్ ఇవ్వాలి కదా. రేపు మా సోదరులందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా ఒక్కళ్ళు ఎవ్వరు కూడా డిమోటివేట్ కావద్దు. వాడంతా ఆఫ్టర్ ఆల్ జనాభా ఉన్న వాడే అంత మాట్లాడితే మరి మేజర్ శాతం ఉన్న మేమెంత మాట్లాడాలి? మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, మా మతాన్ని అనే నా కొడుకులకు వ్యతిరేకం. ఇది పలు సందర్భాల్లో జరిగింది. అటువైపు నుంచి వాళ్ళు, ఇటువైపు నుంచి మీరు ఎక్కడ ఎందుకు తగ్గుతారండి? ఎందుకు తగ్గుతారేమో. వాళ్ళు ఒకవేళ రెడీ అంటే మేము కూడా రెడీ, దానికి ఏం తగ్గేది లేదు. ఎందుకు ఇవాళ తగ్గే ఇవాళ మాపై ప్రతి ఎదవ నా కొడుకు మాపై దాడులు చేస్తారు. ఇవాళ ముస్లిం ముసుగులో ఉన్న కొందరు నా కొడుకులు చేస్తారు. ఓవైసీ టీం అనుకో, ఎంఐఎం అనుకో. ఇవాళ క్రిస్టియన్లు మా మీద దాడులు చేస్తారు, మాటల యుద్ధాలు చేస్తారు. ఈ నా కొడుకులు సరిపోలేదు కానీ నాస్తిక కుక్కలు కొందరు కొత్తగా తయారయ్యారు. ఈ నాస్తిక కుక్కలు కూడా మొత్తం యాంటీ హిందూ స్టేట్మెంట్సే కదా. ఇవాళ భారతదేశంలో మెజారిటీ ఉన్నాం మేము అంతటా పోయి మేము ఎవరిని గెలుక్కోము. మాదే రావద్దురా నాయన అంటే మమ్మల్ని వచ్చి గెలుక్కుంటే ఎవడైతే పడి ఉన్నాడు కదా. ఓపిక ఎంతసేపు ఓపిక? ఒక లిమిట్ దాటితే మా దేవతలు కూడా ఆయుధాలు తీసారు. ఎందుకు తీసారు? రాక్షస సంహారానికి తీసారు. దేవుడు అని చెప్పే హక్కు మీకు ఎంతైతే ఉందో, దేవుడు లేడు అనే చెప్పు అందుకొని కొడతా. దేవుడు లేదు అని చెప్పి ఇతరుల మనోభావాలను కించపరిచే హక్కు ఏ దొంగనా కొడుకు లేదని చెప్పి భారత రాజ్యాంగం ఇచ్చింది. అరే ఎవ్వనికి లేదు. ఇవాళ నువ్వు నమ్మకపోతే నమ్మకు, నీ బోడి నమ్మకం ఎవరికి కావాలి? ఇవాళ కొన్ని కోట్ల మంది విశ్వసిస్తున్న దాన్ని మీరు గౌరవించాలి. ఎవరైనా సరే ఎవరు కూడా ఎవరి గౌరవాన్ని కించపరిచే హక్కు లేదు. మీరు ఎవరి విశ్వాసాన్ని కించపరిచే హక్కు లేదు. ఇవాళ ఏ నా కొడుకు లేదు. ఇవాళ మాకు కూడా ముస్లింలను కించపరిచే హక్కు లేదు. కించపరిచిన నేను కూడా ఒప్పుకోను. మరి ఏ మతం వారైనా కూడా ఎదుటి మతాలకి గౌరవం ఇవ్వాలి. ఇవాళ నువ్వు విశ్వసించకురా భయ్. నీ బోర్డు విశ్వసించడం నువ్వెంత, నువ్వు విశ్వసిస్తే ఎంత, నువ్వు విశ్వసించకపోతే ఎంత. ఇవాళ విశ్వసించకు నువ్వు, కానీ ఎదురులని నువ్వు అనొద్దు కదా. విశ్వసించేటోళ్ళని నువ్వు ఇది చేయొద్దు కదా. ఈ నా కొడుకులు ఇట్లా తయారు. తోళ్ళు తీస్తాం ఇవాళ, డెఫినెట్గా తోళ్ళు తీస్తాం. చెంప పగల కొడతా. ధర్మము నిలువని చోట వినండి, ధర్మము నిలువని చోట తప్పదు కత్తుల వేట. ఏదో ఒక సినిమా కోసం ఒక కవి రాసినటువంటి సూపర్ డైలాగ్ అది. ధర్మం నిలవని చోట తప్పదు కత్తుల వేట. ఏం సాధిస్తారు కత్తుల వేటతో? నోర్లు బంద్ చేపిస్తాం. మనుషులు మిగలరు. ఇసుంటోళ్ళు బతికినా ఉన్నా లేకున్నా భూమికి భారం వేయాలి. భూమి ఇట్లా కంపిస్తుంది. ఎందుకు? ఈ నా కొడుకుల వల్ల. ఒక 1000 మంది దొంగనా కొడుకులు చేస్తే ఇసుంటి నాస్తిక కుక్కలు కొడతాయి. ఇలా అంటాం కరెక్ట్. అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు ఎట్లా అంటే తప్పు కదా. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, పోయి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఎందుకు చేయరు? మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేశాం. మోకం చేస్తారు మీరు, అస్సలు చేయరు. క్వశ్చన్ చేశాం. అస్సలు నా కొడుకులు బయటికి తిరగాలంటే భయపడే రోజులు వస్తాయి. చెప్తున్నాం. మేము భౌతిక దాడులను నేను ప్రోత్సహించా, కానీ తప్పని పరిస్థితి వస్తే డెఫినెట్గా ప్రోత్సహించా. అవతలోడు నేను హిందుత్వవాదిగా మాట్లాడుతున్నాను, బీజేపీ లీడర్గా మాట్లాడుతున్నాను. ఓకే రైట్ డన్. యాజ్ ఎ హిందుత్వవాదిగానే క్వశ్చన్ అడుగుతాను. హిందుత్వవాదులు ఎవరు మాట్లాడినా ఏం చేసినా కూడా రజాకారులు వాళ్ళ యొక్క ఆగత్యాల గురించి, వాళ్ళ అరాచకాల గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ రజాకారులు పోయిన పందాలోకే వాళ్ళు రజాకారులు, వాళ్ళు అన్యాయం చేస్తారు. వాళ్ళు ఈ దేశానికి పట్టిన పీడ, వాళ్ళు దుష్ట శక్తులు. వాళ్ళని అలా అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఫిజికల్గా మాట్లాడట్లేదు, వాళ్ళ నోర్లు పోయించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ అనుకోండి తప్పలేదు. ఇవాళ నేను పోయి నా గుళ్ళో నా దేవుడిని నేను పూజిస్తుంటే నువ్వు వచ్చి నా దేవుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు పడతావా? నీ కుటుంబ సభ్యులపై, నీ కొడుకు పైనో నీ భార్య పైనో అనుచిత వ్యాఖ్యలు నేను చేస్తే నువ్వు పడతావా అని అడుగుతున్నాను. విజయ్, నేను అడుగుతున్నది అని జవాబు చెప్పు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పు. నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా నేను సేఫ్ గార్డ్ చేసుకుంటాను. సేఫ్ గార్డ్ చేస్తావు కదా. అవసరం పడితే రాడు తీసి నెత్తి వాళ్ళ కొడతావా? ఆత్మరక్షణలో ఖచ్చితంగా చేస్తాను. ఇవాళ నా కుటుంబం కంట గొప్పది నా మతం. ఇవాళ నా కుటుంబం కంట గొప్పది నా మతం. ఇవాళ నా దేవుడు, నా ధర్మంని, నా సనాతన ధర్మాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ పడేటోడు ఎవరు లేడు. మా టీములు కూడా ఉన్నాయి, కదులుతాయి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేవుడైనా అనవసరంగా
కించపరిస్తే మరి వాళ్ళు ఎందుకు- ఎవరైనా కూడా మీరు తప్పే. ఎప్పుడు నన్నే క్వశ్చన్ చేస్తారు, హిందుత్వవాదులను క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు అన్నదానికి ఎందుకు మాట్లాడరు మీరు? నాస్తికవాదులని మేము క్వశ్చన్ చేశాం. అలాగే ఏం హిందుత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా నేను ఒకటే మత చెప్తా, మతాన్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా మనం question ఒకటే చేస్తాం. చెప్తా, ఇవాళ ఒకటే చెప్తా, ఎవరైతే లక్షల మంది కోట్ల మంది విశ్వసిస్తుర్రో వాళ్ళని మీరు అనే హక్కు లేదు. వాళ్ళ విశ్వాసానికి మీరు ఎట్లాంటి కౌంటర్లు కూడా ఇవ్వరు. ఓకే, కించపరిస్తే నేను కూడా ఒప్పుకోను. చెప్పు అందుకొని కొడతారు ఖచ్చితంగా దాన్ని తప్పని చెప్పాల్సిందే. మరి కానీ పబ్లిక్ లా లోపాలు ఉంటే చెప్పడం తప్ప. లోపాలే ఏం లోపం ఉంది? ప్రతి ఒక్క మతంలో లోపాలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ లోపల ఏం చెప్పారు? అయ్యప్ప స్వామి పుట్టుకపై చెప్తారా? నేను దాన్ని వాడెంత, వాడి బతికెంత, ఖచ్చితంగా వాడి అలా మాట్లాడడం జాతి ఎంత, తప్పే. వాడి కథ ఎంత? రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ రోడ్డు మీద ఫ్రీగా తిరిగే పరిస్థితి లేదు, తిరగనీయం కూడా. ఉమ్, హిందువులపై, హిందూ దేవతలపై, హిందువుల యొక్క సంస్కృతిపై ఎవరైనా దాడి చేస్తే రోడ్డుపై తిరగరు. రైట్. ఓపెన్గా చెప్తారు. ఉమ్, భౌతిక దాడులు అనుకోండి, ఏదన్నా అనుకోండి, తప్పులేదు, ఉమ్. తప్పులేదు. ఓసారి నోటితో చెప్తున్నారు, చేతితో చెప్తానే వింటారు. భైరి నరేష్ మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా కూడా చాలా మంది హిందుత్వాన్ని ఉన్నారు. మాత్రమే కాకుండా ఏ మతాన్ని ఇప్పుడు ఇలా మూఢనమ్మకాలపై ఫైట్ చేయండి, మూఢనమ్మకాలపై ఫైట్ చేయండి, ఓకే మేము సపోర్ట్ చేస్తాం. షూర్. దొంగ పాస్టర్లపై ఫైట్ చేయండి. ఇలా ఇన్ని మాట్లాడతారు. ఈ ఏది మత మార్పిడి కుక్కలు. ఇవాళ పాస్టర్లు, మీరు మీడియా ఏం చేస్తున్నారండి? హరిహర కళాభవన్లో జరుగుతాయి సండే పొద్దున్న లేవంగానే వాడు కుర్చీ మీద నడుచుకుంటూ ఒకరిని తీసుకొస్తారు. ఓ పాస్టర్ వచ్చి బుస్ అని ఇట్లా అనగానే లేచి నిలబడతాడు. కళ్ళు మూసుకపోయినాయంట, ఇట్లా అనగానే లేచి మంచిగా కళ్ళు తెరిచి తిరుగుతుంది. వానికి క్యాన్సర్ ఉన్నోనికి బుస్ అంటే చాలు, వాని క్యాన్సర్ పోతుంది. నిజమా ఇది? నో, అలా అయితే డాక్టర్లు ఎందుకు? మరి ఏం చేస్తారు? మీడియా పట్టుకోండి. ఎంతసేపు హిందుత్వంపై ఏడుస్తారు కదా మీరు కూడా, హిందూవాదులపై ఏడుస్తారు కదా మీరు కూడా. అసుంటోళ్ళని మీరు తీయండి, వాళ్ళ స్కామ్లు ఏందో తీయండి, దొంగ బాబాలు ఉంటే కూడా తీయండి. ఓన్లీ క్రిస్టియన్ పాస్టర్లు అని అంటలే నేను. ఓకే, దొంగ బాబాలు ఉంటే తీయండి, దొంగ ముల్లగాన్లు ఉంటే కూడా తీయండి, వేయాలి. ఓకే. మతాలు ఏవైనా, కులాలు ఏవైనా లోపాలు ఖచ్చితంగా ఉంటే దాన్ని వెలికి తీయమని చెప్తున్నారు. నో డౌట్. డెఫినెట్గా తీయండి. మా హిందూ మతంలో కూడా ఏమన్నా దొంగ బాబాలు ఉన్నారు కదా, అక్కడక్కడ దొంగ బాబాలు. ఇప్పుడు ఇంత పెద్ద కోట్ల మంది ఉన్న దాంట్లో అందరు మంచోళ్ళు ఉండాలని అవసరం లేదు. హిందువులలో చెడ్డోళ్ళు ఉన్నారు, ముస్లింలలో మంచోళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళని అనట్లేదు నేను. ఈ దొంగ నా కొడుకులని పాస్టర్లు బాగోతారు తీయండి. మీరు చూడలేదా యూట్యూబ్లలో ఎట్లా వస్తున్నాయి? ఉన్నాయి. మరి ఎందుకు తీయరు మీరు? హిందువులపై ఎందుకు ఏడుస్తారు? హిందూ మతంపై ఎందుకు మాట్లాడతారు? హిందూవాదిపై ఎందుకు ఏడుస్తారు? మీరు ఇట్లా మాట్లాడిరు, అట్లా మాట్లాడిరు, కాస్త వాళ్ళ మీద వాడేమో అందుకని చెప్పి అలా మాట్లాడాలి. ఎవరు ఎక్స్ట్రీమ్ పోతలే. వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మేము ఎక్స్ట్రీమ్ అవుతాం, మేము ది ఎక్స్ట్రీమ్ అవుతాం, మేము అవసరం పడితే ది ఎక్స్ట్రీమిస్ట్ కూడా అవుతాం. సో ఇవన్నీ ఎవరి జోలికి ఎవరు రాకపోతే అన్నీ బాగానే ఉంటాయి. వచ్చి కెలుక్కుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ నైస్ ఇంటర్వ్యూ. Thank you థ్యాంక్ యూ సో so మచ్. much. Thank you.